మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. గారికి వాళ్ళకు కోర్టు ఆర్డర్ ఉండగా కూడా గవర్నమెంటు వాళ్ళకు ఇంకా కూడా రక్షణ ఇస్తలేదు. మిగతా వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర కాగితాలు ఉంటే ఇక్కడ మన లాయర్లు ఉన్నారు, మొత్తం ఆ లాయర్ల టీం మీతో ఉంటుంది. మీరు కొద్దిసేపు భోజనం చేయండి, భోజనం కూడా ఇంతజాం చేసినాము. భోజనం తర్వాత మీకు లాయర్లు ఉంటారు, వాళ్ళు మొత్తం మీకు సలహాలు ఇస్తారు, న్యాయ సలహాలు. మీకు ఎట్లా కొట్లాడదాం, ఏం చేద్దాం, న్యాయపరంగా మీకు ఏ రకమైన రక్షణ. ఏమా నీ పేరు ఏమా? మీకు భోజనం చేసినాక లాయర్లకు కల్పిస్తా తల్లి, కాగితాలు ఉంటే నేను కల్పిస్తా. పెద్దరామాస రోజు పొద్దున్న 4 వచ్చారు సార్. వచ్చి మొత్తం గులగొట్టేసారు. చిన్నపిల్లలు ఇబ్బంది అయిపోయింది మాకు. ఇట్లా పేపర్లు ఉన్నాయని చెప్తే కూడా చూడకుండా మొత్తం అన్నీ తీసేశారు సార్. ఆ రోజు సండే అమావాస్య, ఇంకా ఆ రోజు పండగ ఉంది, ఏవి కుళ్ళ ఉండవు కదా సార్. మేము చెప్పినాం మాకు కొంచెం టైం ఇవ్వండి అని చాలా అడిగినాం. కాళ్ళు పట్టుకుంటే యాక్టింగ్ చెయ్యకమ్మా అని చెప్పి పోలీసు వాళ్ళు చాలా ఘోరంగా మాట్లాడారు సార్. సారీ అమ్మా, మా అందరి తరపున నీకు నీ పిల్లలకు సారీ. కాకపోతే దీనికి మొత్తం కూడా లీగల్గా కొట్లాడచ్చు, న్యాయం జరుగుతుంది, లీగల్గా కొట్లాడచ్చు. న్యాయమూర్తుల దగ్గర పోదాం, అసెంబ్లీలో కొట్లాడదాం. ఏది కాకపోతే ఆఖరికి నేను మళ్ళీ చెప్తున్నా, మేము వస్తాము, రాగానే మళ్ళీ మీకు న్యాయం చేసే బాధ్యత మాది. కాకపోతే దయచేసి మీరు ముందు భోజనం చేయండి. భోజనం చేసిన తర్వాత మొత్తం మన న్యాయ నిపుణులు అందరు ఇక్కడనే ఉన్నారు, మన న్యాయవాదులందరూ బృందం ఇక్కడే ఉన్నది. వాళ్ళందరితోన మీకు కూర్చోబెట్టి న్యాయం చేయించే బాధ్యత నాది. రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ముందు రండి సార్, ఒక్క నిమిషం. చంద్రశేఖర్ రెడ్డి గారు మా పార్టీ జనరల్ సెక్రటరీ, మొత్తం పార్టీ ఆఫీస్ అంతా బాధ్యత వారిదే. వారు కూడా ఇప్పుడు మీతో ఇక్కడే ఉంటారు. మీరు భోజనం చేసిన తర్వాత న్యాయవాదుల బృందంతో మీరు ఎవరెవరు కలవదలుచుకుంటే వాళ్ళు కొద్దిగా ఓపికగా ఒక అర్ధగంట అటు ఇటు అయినా ఓపికగా ఉండండి. చంద్రశేఖర్ రెడ్డి సార్ ఇక్కడే ఉంటారు మీతో పాటు. 10 మంది న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ మీకు హైకోర్టుకు పోవాలన్నా ఏ కోర్టుకు పోవాలన్నా మీకు న్యాయం చేపించే బాధ్యత నాది. నీ పేరేందమ్మా? సార్ నా పేరు జ్యోతి అండి. ఆ రోజు పెద్దరమాస రోజు పొద్దున్నే అసలు తెల్లారలేదు, 4 గంటలకల్లా వచ్చేసి మా ఇండ్లన్నీ కూలగొట్టేశారు. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, బతిమలాడాం సార్. మాకు కరెంట్ తీసేశారు, నీళ్ళు. ఆ రోజు పండగ పూట స్నానం లేదు, అందరం అలాగే ఉన్నాం. బతిమలాడుతున్నా వదలలేదు. మేమేం కోరట్లేమండి, చాలా ఉన్నోళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళట్లేరు గవర్నమెంట్ ఈ హైడ్రా అనేది. కానీ మా గరిబోళ్ళ మీద పడుతున్నారు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేమేం కోరట్లేము సార్. మేము అడుగుతున్నాం, మేము ఎక్కడైతే ఉంటున్నామో మా జాగాలు మాకే కావాలి, మేము ఇది కోరుతున్నాం సార్. ఆ రోజు పిల్లలకి ఎగ్జామ్స్, మేము చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇప్పుడు రేవంత్ సార్ ఏం చేశారు, ఫ్రీ బస్సులు అన్నట్టు పెట్టారండి. ఫ్రీ బస్సులు, మా ఆయన ఆటో నడుపుతాడు, ఆటో నడవట్లేదు, మీకు కూడా తెలుసు. ఫ్రీ బస్సులు అన్నట్టుగా చాలామంది బస్సులలోకి వెళ్ళిపోతున్నారు, ఆటోలు నడవట్లేదు. నేను మా ఆయన కూలి పని చేసుకుంటున్నాం. కూలి పని చేసి ఆ ఇండ్లు మావి కూలగొట్టినప్పటి నుంచి మేము రెంట్కి వెళ్ళిపోయాం సార్. 10,000 12,000 అంటే మా బతుకులకి మేము రెంట్లు ఎలా కట్టాలి సార్? ఇది న్యాయం కాదు కదండి. మేము ఎలాగైనా గవర్నమెంట్ను కోరేది, మేము ఎక్కడైతే ఉంటున్నామో మా స్థలాలు మాకే కావాలి సార్. దయచేసి నువ్వు ఏడోకి బిడ్డ. అమ్మ ఏడోకు, అమ్మ వద్దు అన్న, వద్దు లేవు అట్లా చేయి ప్లీజ్. నువ్వు పిల్లలు ఏడుస్తారు, నువ్వు ఏడవకు. కాదు, పిల్లలు ఏడుస్తారు, మీరు ఏడవకండి. పిల్లలు ఏడుస్తారు, మీరు ఫస్ట్ భోజనం చేయండి సార్. ఒక్క నిమిషం రండి, భోజనం చేయండి. భోజనం చేసి కూర్చోండి. మీకు లాయర్లు నేను ఇస్తాను, కొట్లాడదాం, గట్టి కొట్లాడదాం. ఇప్పిస్తా తల్లి, ఇప్పిస్తా, అదే చెప్తాను, ఇప్పిస్తా బిడ్డ, ఇప్పిస్తాను. కాదు బిడ్డ, నేను ఇప్పిస్తా. సడన్ గా పాప పడుకోనుంది, మీరు కావాలంటే అయ్యో కొంచెం పాపకి హార్ట్ 5% హోల్ ఉంది. పాప నేను చేపిస్తా, నువ్వు రంది పెట్టుకోకు, నేను చేపిస్తా. జాగాలు మాకే కావాలి. నీ పాపకు కూడా మంచిగా చేపిస్తా, నీ ఇల్లు ఇప్పిస్తా, నువ్వు టెన్షన్ పడకు. నా మాటిను ముందు భోజనం చెప్పి, పిల్లలకు భోజనం చెప్పి, మిగతాది నేను చూసుకుంటా. నువ్వు భోజనం చెప్పి దయచేసి. మనం ఒక్క నిమిషం రండి.